కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గవర్నర్కి తన క్యాబినెట్లో ఎవరెవరిని తీసుకోబోతున్నారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇచ్చారు. గవర్నర్కి ఒక లెటర్ పంపించడం జరిగింది. ఆయన కాకుండా 24 మందిని క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఆయనతో కలిపి 25. ఓవరాల్గా ఈ లిస్టు కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇది టీడీపీ అఫీషియల్గా ఇచ్చినటువంటి లిస్టు మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో దీంట్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం క్యాబినెట్లో తీసుకున్న వాళ్ళు ఎవరెవరు అంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మొహమ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి. సో మొత్తం 24 మంది వీళ్ళని క్యాబినెట్లోకి తీసుకోవటం జరిగింది. వీరికి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు అనేదైతే తెలియాల్సి ఉంది. ఇందులో చాలామంది మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు, అలాగే మొదటిసారి మంత్రి పదవి చేపట్టబోతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఓవరాల్గా ఇది క్యాబినెట్ కూర్పు. మరి జగన్ చేసినట్లుగా 2.5 ఏళ్ళు కొంతమందిని 2.5 ఏళ్ళు కొంతమందిని చేస్తారా, ఈ 24 మందిని 5 ఏళ్ళు కొనసాగిస్తారా అనేదైతే తెలియాల్సి ఉంది.